వేసేసుకోవాలి. 2 సార్లుగా రుబ్బుకొని ఒక గిన్నెలోని తీసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత తీసుకొని తాలింపు పెట్టేసుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనిచ్చి కొద్దిగా మినపప్పు వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి, ఒక వెల్లుల్లిపాయ కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ తీసేసుకొని కొద్దిగా ఇంగు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని పచ్చళ్ళలో వేసేసుకోవాలి. తాలింపు కోసం పల్లి ఆయిల్ కానీ పప్పు ఆయిల్ కానీ వాడుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. పచ్చళ్ళలో వేసేసుకోవాలి.